ఇక నిజామాబాద్ జిల్లా రుద్రూరు మండల కేంద్రంలో ఆత్మహత్య చేసుకుంటానంటూ సెల్ టవర్ ఎక్కి హల్చల్ చేశాడు ఓ యువకుడు. అకారణంగా తనపై పోలీసులు అక్రమ కేసులు నమోదు చేస్తున్నారంటూ ఆరోపిస్తూ ఆత్మహత్య చేసుకుంటానంటూ కొద్దిసేపు హంగామా చేశాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు యువకుడిని సురక్షితంగా కిందకు దింపడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఆయన కొడుతున్నాడు నాకు. న్యాయం చేస్తానని చెప్తున్నాడు సార్. అది ఇప్పుడు నీ కొట్టిన సస్పెండ్ చేస్తాను. మేము పోయకుండా ఎట్లా చేస్తారా? మేము అంటే ఇదే ఉన్నాం. అంటే మేము దళితులమే కదా సార్, మరి ఇంత చిన్న చూపు ఎందుకు సార్ మాకు రుద్రులా? సార్ గౌరవించండి సార్, మమ్మల్ని గౌరవించండి దయచేసి. మా బాధలు మా సాధనలు మీకు చెప్పాలనే మీ స్టేషన్కి వచ్చే సార్. మేము మా మాటలు లేకుండా మరి ఎవరి మాట ఉంటుంది సార్? మీరు చెప్పండి. మా సమస్య చెప్పుకోవాలని మేము స్టేషన్కి వస్తున్నాము. చేయండి సార్, కౌన్సిలింగ్ చేసిన తర్వాత వాళ్ళు తప్పుడు వాడిని శిక్షించండి. సార్ ఎప్పుడు పెట్టిందంటే అర్థం ఎవరైతే రాసి సార్కి సంగతితో చూస్తాం. సార్ ఇక కొట్టడం తప్పు రక్షణ సార్. ఎవరు కొట్టడానికి లేదు, మాట్లాడాలి. నువ్వు నా దర్శనం చెప్తే బాగుంది. లేదు సార్, అప్పుడు వెళ్ళాను. ఇంటికి వచ్చి నా బైక్ మీద తీసుకొని వెళ్ళిపోయాడు. ఒక గంట సేపు నిలబడి సార్ మరి ఇక్కడ కూర్చుంటా సార్. అది ఇక్కడ కూర్చోండి, అప్పుడు గిట్ట నిలబడంటే సార్ చేసి కూర్చుంటా. ఈసారి అది ఎక్క ఎక్కువసారి చిన్న దానికి ఎక్కకు. ఆయన కొట్టడం అంటే అంత ఫీలింగ్ అని కాదు. నేను కూర్చుంటా అంటే కొట్టడం కారణం కింద పడి తోలిపోతారు. నేను కూర్చుంటా అంటే కొట్టడం లేదు సార్. నేను ఏమైనా దొంగతనం చేసిందా మరి ఇంకేమైనా చేసి